గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, భగవద్గీత చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నేటి వరకు మనం ఒక అధ్యాయం పూర్తి చేసి రెండవ అధ్యాయంలోని 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. రోజున 15 నుండి కొనసాగించే ముందు గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందతామి భగవద్గీతే భగవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడితోటి, ఓ పురుషర్షభ, పురుషవర్య, సుఖ దుఃఖాలందు సమంగా ఉండే ధీర పురుషుణ్ణి ఇంద్రియ విషయ సంయోగాలు పీడింపలేవయ్యా. అటువంటి వాడే మోక్షానికి అర్హత పొందుతాడు. సో అమృతత్వాయ కల్పతి. అమృతం అంటే ఏంటి? మోక్షమే. మృతం లేని చోటు కదా. నానతో విద్యతే భావో నా భావో విద్యతే సదా ఉభయోరపి దృష్టోంత తనయో తత్వదర్శిభి అవినాశతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. ఈ సమస్త విశ్వానికి నిండి నివిడీకృతంగా వ్యాపించి ఉన్న ఆత్మ అనేది నశించిపోదు నాయన. ఆ ఆత్మని నశింపచేయటం ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరధారి అయిన ఈ జీవాత్మ అనేవాడు నిత్యం ఉండేవాడయ్యా. ఆయన అన్నాడు కదా, నా తాతను చంపాల్సి వస్తుంది, నా తండ్రి వరుస ఉన్న వాళ్ళని చంపాల్సి, ఇదంతా చెప్పాడు కదా, నా తమ్ముళ్ళని చంపాల్సి వస్తుందని. ఎక్కడికి పోదు నాయన, ఈ జీవాత్మ నిత్యంగా ఉండేవాడే, నాశరహితుడు, అనాశినో అప్రమేయస్య, నాశనం లేదు. తస్మాత్ యుద్ధస్వ భారత, కాబట్టి లేచి యుద్ధం చేయవయ్యా. రేపు మనం 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. గౌరవ